హైదరాబాద్ లో మరో నేపాలీ ముఠా కలకలం రేపింది. ఇటీవల జరిగిన మాజీ ఐపీఎస్ అధికారి భార్య హత్య కేసు దర్యాప్తులో ఉండగానే మరో నేపాలీ ముఠా అరాచకం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్లోని జవహర్ నగర్లో కౌకూరు గోల్ఫ్ ఎన్క్లేవ్లో రిటైర్డ్ ప్రొఫెసర్ దంపతులను బంధించి దోపిడీకి పాల్పడింది నేపాలీ ముఠా. జవహర్ నగర్ పరిధిలో నివాసం ఉంటున్న ప్రొఫెసర్ మురళీధర్ మోహన్, డాక్టర్ విజయలక్ష్మి ఇంట్లో కొంతకాలం క్రితం పని మనుషులుగా ఓ నేపాలీ జంట చేరింది. ఇటీవలే మరో మహిళ వారి బంధువుగా పరిచయమై ఇంట్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే నేపాలీ మహిళ జన్మదిన వేడుకలను ఇంట్లో చేసుకుంటామని అడగడంతో ప్రొఫెసర్ దంపతులు అంగీకరించారు. ఈ తరుణంలో రాత్రి బర్త్డే వేడుకల పేరుతో ఇంట్లోకి మరో 6 వచ్చారు. అనంతరం బర్త్డే కోసం కేక్ కొనిపించారు ప్రొఫెసర్ దంపతులు. వేడుకల పేరుతో ఇంట్లో దోపిడీకి ప్లాన్ చేసి అమలు చేసింది ఆ ముఠా. ప్రొఫెసర్ దంపతులు భోజనం చేస్తున్న సమయంలో వెనుక నుంచి దాడి చేసి దంపతులను బెదిరించి చేతులు కట్టేసి దోపిడీకి పాల్పడ్డారు దుండగులు. ఈ క్రమంలో మీకు కావాల్సింది తీసుకెళ్లండి, మమ్మల్ని చంపకండి అంటూ వేడుకున్నారు బాధితులు. దీంతో ఇంట్లో నగలు, విలువైన వస్తువులు దోచుకెళ్లారు ముఠా. దోపిడీ అనంతరం దంపతులకు మత్తుమంది ఇచ్చి గదిలో బంధించారు. 60 తులాల బంగారం, వెండి, 30,000 నగదు దోచుకుని అన్ని గేట్లకు తాళాలు వేసి పరారయ్యారు. మత్తు ప్రభావంతో మంగళవారం మధ్యాహ్నం వరకు తేరుకోని దంపతులు మత్తు నుండి తేరుకొని కిటికీ నుంచి అరవడంతో స్థానికులు తలుపులు తెరిచారు. ఇంటి తలుపులు తెరిచి దంపతులను రక్షించారు కాలనీవాసులు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్, పని మనుషుల వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. దోపిడీలో 7 పాల్గొన్నట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. ఇకపోతే నగరంలో వరుసగా నేపాలీ గ్యాంగ్ అరాచకాలు పెరిగిపోతున్నాయి. అమాయకులుగా ఇంట్లో పనికి చేరి నమ్మకం ఏర్పడ్డ తర్వాత దోపిడీ చేయడం వీరికి అలవాటుగా మారింది. గోల్ఫ్ ఎన్క్లేవ్లో ఉంటాం, కౌకూరు. కంప్లీట్ కాంపౌండ్ వాల్ ఉంటుంది మా కాలనీకి. తర్వాత సెక్యూరిటీ గార్డ్ కూడా ఉన్నాడు. అయితే మా ఎదురుగా ఇంట్లో ఒక ఫ్యామిలీ ఉన్నారు, సార్, మేడము, డాక్టరు, సార్ ప్రొఫెసరు. మొన్న నైట్ 8:30కి నేపాల్ గ్రూప్ని పెట్టుకున్నారు. 15 days బ్యాక్ ఎప్పుడు పనోళ్ళలాగా. వాళ్ళు ఇంకా ఒక 4 తీసుకొచ్చి రాత్రి గేట్లకు తాళాలు వేసేసి వాళ్ళని చేతులు కట్టేసి మత్తు అది ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మొన్న 8:30కి ఇన్సిడెంట్ అయితే నిన్న వాళ్ళు 4 o'clockకి మా పనోడు రోడ్డు మీద వెళ్తా ఉంటే హెల్ప్ అని అరిస్తే వచ్చి తీశారు. తీసి 100కి డైల్ చేశారు. డైల్ చేసిన తర్వాత అంతా వచ్చి కమిషనర్ గారు, తర్వాత డీసీపీ గారు, అందరూ పెద్ద పెద్ద అఫీషియల్స్ అందరూ వచ్చి చూశారు. అయితే మేము కోరుకునేది ఏంటంటే సెక్యూరిటీ గార్డ్ని పెట్టుకుని అయినా ఇట్లా అవుతున్నదంటే, అందరూ మా ఇంట్లో కూడా ఓల్డ్ ఏజ్ పేరెంట్స్ ఉన్నారు, అందరూ ఆర్మీ వాళ్ళు, రిటైర్డ్ వాళ్ళు ఉన్నారు. మాకు సెక్యూరిటీ ఎంత పెట్టుకున్నా సరే కొద్దిగా భయంగానే ఉంటున్నది. గవర్నమెంట్ని కానీ పోలీస్ వ్యవస్థని కానీ రిక్వెస్ట్ చేస్తాం, ఇంకేమన్నా హెల్ప్ చేయగలుగుతారు. లేదండి, పెట్రోలింగ్ కూడా ఎప్పుడు రాదు. అంటే వీళ్ళ ఇంట్లో ఎంతమంది ఉంటారు? ఇద్దరే, వైఫ్ అండ్ హస్బెండ్. ఆమె డాక్టర్, పొద్దున్నే కాలేజ్కి వెళ్ళిపోతారు. ఆమె మమతా మెడికల్ కాలేజ్లో. సార్ ప్రొఫెసర్, ఆయనకి క్లయింట్స్ వస్తూ ఉంటారు డే టైం. ఆ పనోళ్లే చుట్టూరు మొత్తం కనిపెట్టారు. కనిపెట్టి మా మేడం గారు ఏదో ఫంక్షన్ ఉందని గోల్డ్ పెట్టుకున్నారు, అది చూశారు వాళ్ళు. చూసి మళ్ళీ ఇంకా వేరే బ్యాచ్ని కూడా పిలిపించి, మా సెక్యూరిటీ వాడు జాగ్రత్తగానే ఉన్నాడు, కాకపోతే పనోడు అని చెప్పి వాడు అలో చేశాడు. వీళ్ళ ఇంట్లో పనిచేసేవాళ్ళు అని అలో చేశాడు.